రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 చూడండి. ఇది సింపుల్ చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7300 ఫర్ 488 డేస్ అంటారు. 488 డేస్ ఎట్ 5% per annum ఈజ్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి దేనిపైన 7300 73,000 పైన 5% వడ్డీ చొప్పున 488 రోజులకి ఇంట్రెస్ట్ కావాలట. మన పరాణం అంటే 5% కదా, పరాణం ఇవ్వలేవాడు, పరాణం 5% ఇచ్చిండు, కానీ ఇయర్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 1 year 2 years ఇవ్వలే, 488 డేస్ అన్నాడు. చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇలా టైంని డేస్లో అంటే డేస్ని ఇయర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి, బై 365 చేయాలి, తెలిసే కాన్సెప్ట్ అయితే అది ఆగండి. తను క్లియర్ ఏం చెప్పాడు, 5% కౌంట్ చేయమన్నాడు. ఎన్ని ఇయర్స్కి? పరాణం 5%. అక్కడ వేసిన వాల్యూ ఏంటమ్మా, సింగిల్ స్టెప్లో కూడా ఏంటి ఇవ్వండి. 7300 రెడీగా ఉంది, దీనికి 5% కౌంట్ చేస్తా. ఎప్పుడు కౌంట్ చేస్తా? 1 year కౌంట్ చేస్తా. కానీ తను ఎన్ని ఇయర్స్ అన్నాడు? 2 years అన్నాడు అనలే. మరి ఇది 1 year అంటే లాజికల్గా 365 days కదా. 365 daysకి 5% ఆఫ్ 7300 అయితే 488 daysకి ఎంత? బస్ సంథింగ్ ఏం లేదా? సింపుల్ రైట్, మేక్ ఇట్ సింపుల్. 365 daysకి 5% కౌంట్ చేస్తా 7300కి. 00 వాట్ ఎవర్ ఏదైతే ఏంది 000 రైట్, 000 73,000 పైన 5% ఎన్ని ఇయర్స్కి వస్తుంది? 365 daysకి వస్తుంది. నాకు కావాల్సింది 480 days కావాలి రైట్. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వకండి. జీరోస్ కానీ 365 డబల్ చేస్తే 730 వచ్చేది. 365 డబల్ 2 times అయిపోయింది. 2 5s are 10 అంటే ఆన్సర్ చెప్పండి. 488 2 5s are 10 వస్తుంది కాబట్టి 0 4880 48 సెకండ్ ఆప్షన్ 4880 సింపుల్ రైట్, మేక్ ఇట్ సింపుల్. అంటే ఇయర్ది మన ఇయర్లో కన్వర్ట్ చేసుకుని టైం వేస్ట్ అనుకోకండి. 365 daysకి వస్తుంది, 5% వస్తుంది పర్ యానం. 480 daysకి ఎంత? బస్ సింగిల్ స్టెప్ ఆన్సర్. ఎస్, దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 63 రైట్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 64 చూడండి. మాకు కొంచెం చూడడానికి పెద్దగా అనిపిస్తుంది, కొంచెం చదవడానికి టైం అయిపోయేటట్టుంది. బట్ నేను అటు వరి అన్నాడు. ఏ పర్సన్ గాట్ 35 lakhs in his retirement, decided the amount for simple interest in the name of his 2 sons having their ages 12.5 years, age of 24 years. If each of 12.5 years and 20 years, so that by the time they cross the age of 25 years, each of them will get the same amount. Same interest కాదు, సేమ్ అమౌంట్ అంటే జాగ్రత్త, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. సేమ్ అమౌంట్ ఇఫ్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ 10% per annum. ద అమౌంట్ ఇన్ lakhs for rupees he deposited in the name of his elder son. అంటే పెద్దోడికి ఇక్కడ బాగా ఆలోచించండి. మనోడికి 35 lakhs రిటైర్మెంట్ అయినప్పుడు 35 lakhs వచ్చినాయి. ఇప్పటికి 2 కొడుకులు ఉన్నాడు. ఒకడేమో 20 years ఉన్నాడు, ఒకడేమో 2.5 years ఉన్నాడు. వీళ్ళకంట అంటే ఈ 35 lakhs ఎంతో కొంత చరికొంత ఇచ్చిండు. ఎగ్జాక్ట్ తెలియదు, ఈక్వల్ ఇచ్చినట్టు కూడా తెలియదు మనకి. చరికి ఎంత వచ్చింది, కానీ ప్లాన్ ఎట్లా చేసుకున్నాడు మనవాడు. వీళ్ళకి కనుక 25 years వచ్చినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళకి వచ్చే టోటల్ అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కలిపి ఇది సింపుల్ ఇంట్రెస్ట్ పరంగా సరళ వడ్డీ ప్రకారంగా ఆ రెండు సమానంగా వచ్చినట్టు ప్లాన్ చేసిండు. అంటే ఎవరికి ఎక్కువ ఇచ్చిండో ఎవరికి తక్కువ తెలియదు, కానీ ఎల్డర్ సన్ ఉన్నాడు కదా పెద్దోడికి ఎంత ఇచ్చినట్టు కాన్సెప్ట్. యంగర్ సన్కి ఎల్డర్ సన్కి మనకు అమౌంట్ ఆ 35 lakhs ఉంది కదా, ఆ 35 lakhs డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది బేసిక్ గుడ్ ఐడియా రైట్. మొత్తం ఆన్సర్ అంతా మన ల్యాక్స్లలో ఉంది కాబట్టి వాళ్ళ జీరోలు పెట్టకండి. ఇక 35 lakhs రెడీ ఉంది రైట్. వినండి మా 35 lakhs రెడీ ఉంది. ఈ 35 lakhsని ఎవరికి ఇవ్వాలి? ఎల్డర్కి ఇవ్వాలి, యంగర్కి ఇవ్వాలి. అంటే పెద్దోడు ఎన్ని ఇయర్స్ ఉన్నాడు? 20 years ఉన్నాడు. చిన్నోడు 12.5 years ఉన్నాడు. సరే, ఎల్డర్ 20 years ఉన్నాడు, మా యంగర్ వచ్చేసి 12.5 years ఉన్నాడు. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మొత్తం కంపల్సరీ 10% లాగానే ఉండాలట. కానీ వీళ్ళకి ఎప్పుడైతే 25 years వస్తుందో, 25 years టైం జాగ్రత్త, 25 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, వచ్చే అమౌంట్ ఇంట్రెస్ట్ కాదు, వచ్చే అమౌంట్ సమానంగా రావాలి. ఇది వాళ్ళ ప్లాన్. అయితే 25 years రావడానికి వీడికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? మా ఎల్డర్ సన్కి పెద్దోడికి 5 years పడుతుంది, చిన్నోడికి 12.5 years పడుతుంది. అంటే నాకు కావాల్సింది 35 lakhs డిస్ట్రిబ్యూట్ చేయాలి. సింగిల్ స్టెప్ ఆన్సర్, డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ ఎల్డర్ సన్కి 20 years ఉంది కదా, 25 years అంటే 5 years కావాలి. 5 yearsకి ఎవ్రీ ఇయర్ 10% కౌంట్ చేయాలి కదా. 10% 5 yearsకి 50 అవుతుంది. మరి అమౌంట్ ఏమవుతుంది? అమౌంట్ కావాలి నాకు 150% అవుతుంది ఎగ్జాక్ట్లీ. మళ్ళీ 5 years టైం ఉంది ఎవరికి? ఎల్డర్ గారికి 5 years కావాలి. వీడికి ఇంకా 12.5 years కావాలి. 12.5 years కావాలంటే వీడికి 5 yearsకి ఎవ్రీ ఇయర్ 10% చొప్పున 5 times 50% ఇంట్రెస్ట్ అయితే అమౌంట్ 150%. క్లియర్లీ షోయింగ్ దట్ 150% ఆఫ్ ఎల్డర్ ఇజ్ ఈక్వల్ టు కావాలి ఎవరికి? ఇంకో 2.5 years 10% లాగా పోవాలి. 2.5 years 10% ఎంత కౌంట్ చేయండి? ఇంట్రెస్ట్ కౌంట్ చేయండి, తర్వాత అమౌంట్. కానీ 10% 12 years 120, హాఫ్ ఇయర్కి 5 అంటే 125%. 125% ఇంట్రెస్ట్ అవుతుంది. యంగర్కి వచ్చే 125% కానీ కావాల్సిన అమౌంట్ కావాలి.
125% అంటే యాడ్ చేస్తే కదేమో కదా, సరళ ఒకటి ప్రకారంగా ప్రిన్సిపల్ అమౌంట్ ఆల్వేస్ 100% కదేమో, అంటే 125 + 100 225% ఆఫ్ యంగర్ కావాలి అంతే. 225% ఆఫ్ యంగర్, అదే ఈ సింగిల్ స్టెప్ ఆన్సర్ చూడండి. 5 years కి 10%, 50% ఇంట్రెస్ట్ అమౌంట్ 150. 12.5 years కి 10% అంటే 125 రూపీస్. 125 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే కానీ అమౌంట్ కావాలి కాబట్టి ప్రిన్సిపల్ కూడా కలపాలి. వీడి కనుక 50 క్యారెట్లో కలిపినాము, వాడికి కూడా 100 కలపాలి కాబట్టి 225. సో ఇప్పుడు ఎల్డర్ యంగర్ రేషియోస్ 35 డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా. నాకు కావాల్సిన యంగర్ కా ఎల్డర్ వాల్యూ కావాలి. సరే ఇప్పుడు కట్ చేయండి మనం. 225 అంటే 15 డేస్ వస్తుంది కదా, 15 10s 15 స్క్వేర్ 225 15s అంటే లాజికల్గా 5 2s 5 3s. ఎస్ ఎల్డర్ బై యంగర్ వచ్చేసింది మా 3/2. ఎస్ ఎల్డర్కి 3 parts, యంగర్కి 2 parts. 3 + 20 parts మొత్తం 5 parts 35 lakhs. 5 parts 35 lakhs నాకు ఎల్డర్కి 3 parts ఎంత 5 1s 5 7s 21 lakhs అయితే సింగిల్ స్టెప్ ఆన్సర్ రైట్. సో ఈ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ నాకు అలవాటు అవ్వాలి, చాలా ఈజీ రైట్. ఇట్లా వెళ్ళిపోవడం మైండ్ సెట్ ఈజీ రైట్. ఇది క్వశ్చన్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంకంతా 100% అనుకుని వెళ్ళిపోతూ ఉంటుంది మైండ్ సెట్. ఇది క్వశ్చన్ నెంబర్ 64. లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 65.